హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ రాజమౌళి గారు RRR సినిమా తర్వాత ఇప్పుడు మహేష్ బాబు గారితో ఒక సినిమా అయితే చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రెజెంటేషన్ కూడా జరుగుతుంది. అయితే నార్మల్ గా రాజమౌళి గారు ప్రతి సినిమాకి కూడా 3-4 ఇయర్స్ టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన ఈ సినిమాని 2 ఇయర్స్ లోనే కంప్లీట్ చేసి 2027 సమ్మర్ లో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి నిజంగానే రాజమౌళి గారు ఈ సినిమాని 2 ఇయర్స్ లో కంప్లీట్ చేసి 2027 లో రిలీజ్ చేస్తారా, లేకపోతే ఎప్పట్లాగే 3-4 ఇయర్స్ టైం తీసుకుంటారా అన్న దాని గురించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ఇప్పటి నుంచి రాజమౌళి గారు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తారు అని డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ రాజమౌళి గారి లిస్ట్ లో అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అండ్ ఎన్టీఆర్ గారు అయితే ఉన్నారు. అయితే అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే సంపాదించుకున్నారు. సో రాజమౌళి గారు నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో సినిమా చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ గారితో కూడా ఆయన ఇప్పటికీ 3 సినిమాలు అయితే చేశారు. మళ్ళీ రాజమౌళి గారు ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలి అని అనుకుంటున్నారంట. ఇంకా ప్రభాస్ గారితో కూడా ఎప్పటి నుంచో ఆయన ఒక సినిమా చేయాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రభాస్ గారితో కూడా ఆయన సినిమా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా హీరో సూర్య గారితో అప్పట్లో రాజమౌళి గారు ఒక సినిమా చేస్తున్నారు, లేకపోతే మహాభారతం సినిమా స్టార్ట్ చేస్తారా అనే దాని గురించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఒకవేళ ఆయన మహాభారతం సినిమా చేస్తే మాత్రం మన తెలుగులోని స్టార్ హీరోస్ అందరూ ఖచ్చితంగా ఆయన సినిమాలో అయితే ఉంటారు. మరి అసలు రాజమౌళి గారు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నారు అనే దాని గురించి త్వరలోనే ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.